నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. బృహదారణ్యకోపనిషత్తు 3వ అధ్యాయం 2వ బ్రాహ్మణంలో మనకు 10, 11, 12 మంత్రాలు ఆత్మజ్ఞానికి సంబంధించినవి. ఆత్మజ్ఞాని యొక్క అంటే ఆయన చనిపోయినప్పుడు ఏ శరీర ప్రాణాలు ఉత్క్రమణం కావు, దానికి సంబంధించినంత చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ 13వ మంత్రంలో అజ్ఞాని చనిపోయినప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? అవునండి. అజ్ఞాని అంటే ఆత్మజ్ఞానం లేనివాడని, స్వరూప జ్ఞానం లేనివాడు. శరీరమే నేను అనుకోవడం, మనస్సునే నేను అనుకోవడం, ఈ ప్రపంచం సత్యం అనుకోవడం, ఈ మాటికి పుడుతూ చస్తూ ఉండాలా, నాకు పూర్వజన్మ ఉన్నది, రాబోయే జన్మ ఉన్నది, ఆయన భగవంతుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అనుగ్రహంతో మేము మా పిల్లలు, మేము మా సంసారము, మేము మా వ్యాపారము బాగా జరగాలని పూజలు పునస్కారాలు అవి ఇవి ఇవన్నీ వాళ్ళు చనిపోయి దాని నిర్గమన విధానం చెప్తున్నారు అన్నమాట. 13వ మంత్రం యాజ్ఞవల్క్యేతి హోవాచ. యాజ్ఞవల్క్యేతి హోవాచ. యత్రాస్య పురుషస్య మృతస్య అగ్నిం వాక్ అప్యేతి వాతం ప్రాణః చక్షుః ఆదిత్యం మనః చంద్రం దిశః శ్రోత్రం పృథివీగుం శరీరం ఆకాశం ఆత్మ ఔషధీర్ లోమాని వనస్పతీన్ కేశ అప్సు లోహితంచ రేతశ్చ నిధీయతే. క్వాయం తదా పురుషో భవతీతి. ఆర్తభాగ అవామేవ ఏతస్య వేదిష్యావో నావేతత్ సజనైతి తౌహోత్క్రమ్య మంత్రయాన్ చక్రాతే తౌహ యదూచతుః కర్మహైవ యదూచతుః అథ యత్ ప్రశంసకం సతు కర్మహైవ తత్ ప్రశంసకం సతు పుణ్యో వై పుణ్యేన కర్మణా భవతి పుణ్యో వై పుణ్యేన కర్మణా భవతి పాపః పాపేనేతి తతోః జారత్కారవః ఆర్తభాగ ఉపరరామ. దీంట్లో ఆర్తభాగుడు అంటుండనమాట. ఓ యాజ్ఞవల్క్య, పురుషుడు యత్రాస్య పురుషస్య మృతస్య పురుషస్య అంటే చనిపోయిన వాడి పరిస్థితి. మరి మనకు అగ్ని చేత వాక్కు అంటే మరి వాయువు చేత ప్రాణము, ఆదిత్యం చేత చక్షువు, తర్వాత చంద్రుని చేత మనస్సు, దిక్కుల చేత శ్రోత్రము, పృథ్వీతోటి శరీరము, ఆకాశం చేత హృదయాకాశము, మరి ఓషధులతోటి రోమాలు, మరి వనస్పతులతోటి కేశాలు, నీళ్లతోటి రక్తము, రేతస్సు, ఇవన్నీ మనకు వచ్చినాయి బతుకున్నప్పుడు. ఇవన్నీ అంటే ఇప్పుడు మనకు దీంట్లో చెప్పినవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కదా. పంచ జ్ఞానేంద్రియాలకు పంచ అధిదైవతాలు ఉన్నారు, పంచ కర్మేంద్రియాలకు పంచ అధిదైవతాలు ఉన్నారు, బుద్ధికి చంద్రుడు అధిదైవతలు. వాళ్ళు ఈ దేవతలందరూ మనకు సహకారం చేస్తుంటే ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. ఇప్పుడు బుద్ధి ఉంది, బుద్ధి మనం లేకపోతే పనిచేస్తుంది. ఆ విధంగా ఇంద్రియానికి దేవతలు ఎందుకు పనిచేయదు కదా. అది ఇంద్రియానికి ఏ దేవత?
ఉదాహరణకి భూమి ఉందనుకో, భూమికి దేవత ఎవరు? భూదేవి. అదే శరీరానికి దేవత. మరి ఈ శరీరంలో దేవత ఉందా లేదా? ఆ విధంగానే నీళ్లున్నాయి. నీళ్లతోటి మన శరీరంలో రక్తము, వీర్యము, శుక్రశోణిజాలు ఏర్పడ్డాయి. ఇంకేమేమి ఉన్నాయి శరీరంలో? నీటి శాతము. ఆ నీళ్ళల్లో వరుణదేవుడు ఉంటే ఈ నీళ్ళలో ఏముంటాడు? వరుణదేవుడు ఉన్నాడు. అంటే బయట ఎంతమంది దేవతలు ఉన్నారు, లోపల ఎంతమంది దేవతలు ఉన్నారు. కానీ చనిపోయినప్పుడు మాత్రము ఏ దేవత ఆ దేవతలో కలిసిపోతారు అన్నమాట. ఇక్కడ చెప్పడం ఏ పంచభూతాలతోటి, ఏ పంచభూతాలకు అతిరిక్తంగా ఏ ముడి పదార్థంతో తయారైందో, ఆ ముడి పదార్థానికి ఏదైతే ఆత్మ ఉందో, ఈ వ్యక్తిగత ఆత్మ అనేది సమష్టి ఆత్మ లోపల కలిసిపోతుంది. దీనికి ఉద్దేశం అన్నమాట. అయితే అట్లాంటప్పుడు అప్సు లోహితంచ రేతశ్చ నిధీయతే. ఈ విధంగా మన జ్ఞానేంద్రియాల దేవతలు, కర్మేంద్రియాల దేవతలు వీళ్ళందరూ కూడా మరి ఎవరెవరి స్థానానికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక వీడికి మిగిలిపోయింది ఏంటంటే ఒక 17 అవయవాలు కలిగిన లింగ శరీరం ఒకటి ఉంటుంది. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. కానీ అవి చూడలేవు, వినలేవు. ఎందుకంటే దేవతలు వెళ్ళిపోయినారు కదా. దేవతలు వెళ్ళిపోయినప్పుడు లేదు, శరీరం లేస్తుంటుంది, కూర్చుంటుంది. దీంట్లో దేవత వెళ్ళిపోయిన తర్వాత లేచి కూర్చుంటుంది. ఆ విధంగా మొత్తం సమస్త దేవతలందరూ దైవాంశాలంతా ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మరి క్వాయం తదా పురుషో భవతి. మరి ఈ పురుషుడు ఎక్కడుంటాడు? ఎందుకంటే ఆయా దేవతలు ఆయా స్థానాలకు వెళ్ళిపోయింది. మరి వీడి కథ ఏంటి? వీడు కూడా ఎక్కడన్నా వెళ్ళాలి కదా. మరి వెళ్తారా ఉంటాడు? వీడంటే ఎవరు? పురుషుడు. మనమే. వీడంటే ఎవరు? మనం. మరి మనం ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు ఆయా దేవతలు ఆయా స్థానాలకు వెళ్ళిపోయినారయ్యా. మీరు లింగ శరీరం ఉన్నది, ఆ లింగ శరీరం వెళ్తుంది. లింగ శరీరం తన కర్మ కొద్దీ వెళ్ళిపోతుంది. అసలు ఆత్మ మనం ఉన్నాం కదా. మరి మన పరిస్థితి ఏంటి? ఇక్కడ ప్రశ్న. అంటే ఇక్కడ సూక్ష్మ శరీరాన్ని మనల్ని వేరు చేసి సూక్ష్మ శరీరమే ఇటు వెళ్ళిపోయాయి, స్థూల శరీరమే ఇటు వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయిన తర్వాత మరి పురుషుడి గతి ఏంటి? పురుషుడు గతి ఏంటి? ఉదాహరణకి పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత అమ్మగారు విడాకులు ఇచ్చిపోయింది. మరి అయ్యగారి కథ ఏంటి? అయ్యగారి కథ ఏంటి? అడుగుతారా అడగరా? ఆ విధంగానే మరి ఈ శరీరంలో ఉన్నటువంటి స్థూల ప్రకృతి కానీ, స్థూల ప్రకృతి దేవతలు కానీ, సూక్ష్మ ప్రకృతి కానీ, సూక్ష్మ ప్రకృతి స్థూల ప్రకృతిని అడుగుతున్నాడు. ఇప్పుడు మనస్సు అన్నాడు కదా. మరి చంద్రుడు వెళ్ళిపోయా, ఈ మనస్సు కూడా మరి చంద్రుడు కలిసిపోయా. ఏ దేవతకు ఆ దేవత వెళ్ళిపోయి కాదు, ఏమీ లేదు. ఇక పురుషుడు తప్ప ఎవరు లేదు. పురుషుడు అంటే ఎవరు? మనం. పురుషుడు అంటే ఎవరు? మనమే. మరి మన పరిస్థితి ఏంటి? ఇప్పటిదాకా ఈ శరీరం మనకుండే, ఇప్పటిదాకా ఈ ఇంద్రియాలు మనకుండే, ఇప్పటిదాకా ఈ శరీరానికి బయట ఎన్ని దేవతలు ఉండరు, అంతమంది దేవతలు, అదే దేవతలు దీన్ని నడుపుతా ఉండ్రి. మరి ఇప్పుడు ఆయనేమో వెళ్ళిపోయా. వీడేమో ఎందుకంటే జాత్యాయురు భోగాలు అయిపోయినాయి, వెళ్ళిపోవాల్సి వచ్చింది, వెళ్ళిపోయాడు. మరి పురుషుడు గతి ఏంటి? వాడేవాడు మనమే. మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి. మన అంటే ఏంటంటే స్వచ్ఛమైన ఆత్మ. మనం అంటే ఏంటి? స్వచ్ఛమైన ఆత్మ. దాని పరిస్థితి ఏంది అన్నప్పుడు మరి ఆహార సౌమ్య హస్తం. అయ్యా ఓ సౌమ్య అంటే కొంచెం ప్రేమతోటి మాట్లాడుతుండు. మరి ఆర్తభాగా నీ చేయి నాకు ఇటుకి ముందు. మనము ఇక్కడ ఈ జనాలలో కూర్చొని మాట్లాడుకునేది కాదు. నా వేతత్ స్వజన ఇది ఇంతమందిలో కూర్చొని ఇది చర్చించే విషయం కాదు. అతి రహస్యమైంది. అతి రహస్యమైంది కాకపోతే అందట్లో మాట్లాడవచ్చుగా. అందట్లో మాట్లాడడానికి వీలు పడదయ్యా. నీ చెయ్యి నాకి. నువ్వు అడిగిన ప్రశ్న మామూలు ప్రశ్న అడగలేదు, అసాధారణమైన ప్రశ్న వేసినావు. ఇది అందరూ తెలుసుకోదగింది కాదు, అందరికి తెలిపాల్సింది కూడా కాదు. ఇంత రహస్యమైనటువంటిది ఇంతమందిలో అడిగితే చెప్పడం అనేది ఇది నాకు బాగు అనిపించట్లేదు. పద లోపలికి వెళ్దాంపా అని చేయి పట్టుకొని లాక్కొని లోపలికి వెళ్ళి లోపల తీసుకేసిండు అనమాట. తౌ హోత్క్రమ్య మంత్రయాన్ చక్రాతే. చక్రతే
చక్రతే చక్రాతి ఆత్మనేపథ్య ద్వితీయాంతం వాడింది ఈడ. అయితే అవి వెళ్ళి ఇక వాళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. ఏంటిది ఏంటిది ఏంటి ఏంటి నువ్వు అడిగిన ప్రశ్న, మరి జీవుడు ఎక్కడ పోతాడు అని నేను అడిగిండు. ఆ జీవుడు అంటే మనం పురుషుడు, అసలు నా ఆత్మ ఎక్కడ పోతుంది ఎక్కడ పోతుంది ఎక్కడ పోతుంది ఎక్కడ, నేను అడుగుతుండు. ఇట్లయితుంది 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 అని ఆయన చెప్పిండు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక రహస్యమైనటువంటి చర్చ జరిగింది. ఈ విశ్వ ప్రపంచంలో ఎవరికి తెలియదు, అది వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది ఇప్పటికీ తెలియదు. అర్థమైందా? క్వశ్చన్ మార్క్ పెట్టేసి అక్కడ ఆ విశ్వ ప్రపంచంలో ఇప్పటి వరకు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఎవరికి తెలీదు. కానీ వేదం ఏం చెప్తుందంటే తౌహ యదూచతు కర్మహైవ, వాళ్ళు మాట్లాడింది కర్మను గురించి మాట్లాడుకున్నాం. యదూచతు అథ యత్ ప్రశంసకం సత్ కర్మయైవ, మాట్లాడుకున్నది కర్మనే, దాని గురించి ప్రశంసించుకున్నది కూడా కర్మనే. కేవలం లోపలికి వెళ్ళి కర్మను గురించే మాట్లాడింది తప్ప పురుషుని గురించి మాట్లాడలేదు. మరి పురుషుడికి ఈయన అడిగిందేమో మరి అసలు పురుషుడు ఎక్కడ బాయా, ప్రకృతి ఏమో వెళ్ళిపోయా, పుణ్యం ఉంటే పుణ్యలోకాలకి పాపలు ఉంటే పాపలోకానికి ఎక్కడ కూడా అక్కడ వెళ్ళిపోయా, వీడు ఒంటికాడు. మరి ఈ పరమాత్మ ఈ పురుషుడు వీడు ఎక్కడికి వెళ్ళిపోయా, వీడి కథ ఏంటి? రే బాబు ఇది మామూలు విషయం కాదురా బాబు, నువ్వు అడిగింది కూడా మామూలు విషయం కాదు, ఇది ఆ రహస్యం ఇంతమందిలో చెప్పేది కాదు. లోపలికి ఊడ్చుకొని పోయి ఆ పురుషుడి గురించి ఏం మాట్లాడిండో ఏం చెప్పాలి. ఇక్కడ ఆయన అడిగింది పురుషుడి గురించి, ఇక్కడ వేదం ఏం చెప్తుందంటే కర్మ గురించి మాట్లాడినట్ట. యదూచతు కర్మహైవ యదూచతుర్హు అత యత్ ప్రశంసకం సత్ కర్మహైవ తత్ ప్రశంసకం సత్ పుణ్యో వై పుణ్యేన కర్మణా భవతి పాప పాపేనేతి. పుణ్యాత్ముడు పుణ్యకర్మల చేత పుణ్యాత్ముడు అవుతాడు, పాపకర్మల చేత పాప అంటే మరో జన్మల. శరీరం వెళ్ళిపోయిండు. మరి పురుషుడికి అయితే ఏంటంటే పురుషుడు మళ్ళ జన్మకి వెళ్ళిన తర్వాత పుణ్యం చేసుకుంటే పుణ్యాత్ముడు అవుతాడు, పాపం చేసుకుంటే పాపాత్ముడు అవుతాడు. పరిస్థితి ఏంటంటే ప్రకృతి అయివచ కర్మాణి క్రియమాణాన్ని సర్వశః. ప్రకృతి ఏ కర్మ చేసినా, జాగ్రత్తలో కానీ స్వప్నంలో కానీ ఏ కర్మ చేసినా మరి మనం చేయం. మన సన్నిధానంలో ప్రకృతి చేస్తుంది. మన సన్నిధానంలో మన బుద్ధి, మన ఇంద్రియము, మన శరీరము, మన ప్రపంచము కలిసి వ్యవహారం జరుగుతుంది. మనం చేసేవాళ్ళం కాదు, ఏమాత్రం చేసేవాళ్ళం. ప్రకృతి అయివచ, కేవలం ప్రకృతి. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతు. పొద్దున్నే లేవగానే కర్మ లేకుండా ఏ జ్ఞానేంద్రియం కర్మేంద్రియం అన్నిటికీ పనులు ఏమన్నా ఉంటాయి. నహి కశ్చిత్ క్షణమపి, జాగ్రత్తలో స్వప్నంలో క్షణం తీరిక లేకుండా మనం ఏదో కర్మ జరుగుతూనే ఉంటుంది. పుణ్యం వచ్చే కర్మ కానీ, పాపం వచ్చే కర్మ కానీ, పుణ్యం పాపం లేని కర్మ కానీ, ఏదో ఒక కర్మ అనేది మనకు జరుగుతూనే ఉంటుందన్నమాట. మరి కర్మ చేసేసి ప్రకృతి కాగా, జన్మెత్తేది ప్రకృతి కాగా, పుణ్యేన కర్మణ పుణ్యో వై పుణ్యేన కర్మణ భవతి పాప పాపేనైతే అంటుండే కదా. పుణ్యాత్ముడు ఎవరంటే బుద్ధే, పాపాత్ముడు ఎవరంటే బుద్ధే. వాడు జన్మెత్తే. ఈయన అడిగిందేం పురుషుని గురించి. ఆయన అడిగిన దానికి ఈయన చెప్పిన దానికి పొసగట్లేదు. ఆయన అడిగిందేమో చనిపోయిన తర్వాత మరి జీవుడు అంటే బుద్ధి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఎటు పోతాయి అంటే జన్మ కోసం పోతాయి. ఎక్కడ పోతాయి? ఇవి జన్మ కోసం పోతాయి. అది ఎవరికి? అజ్ఞానికి. ఇది అజ్ఞాని కథ కదా. అవును, జ్ఞానిది అయిపోయింది. వాడు ఎక్కడికి కూడా ముందు చెప్పలేదు ఇక్కడ. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఎందుకంటే వాడి జ్ఞాని కలిగింది కాబట్టి వాడు అతిమేడి పోలేదు. మరి వీడు అజ్ఞాని. మరి అజ్ఞానికేమో మరి ఏదైనా ప్రకృతిలోనే పుణ్యం చేసినా పాపం చేసినా బుద్ధే కదా. ఆ బుద్ధి ఇంద్రియాలు కలుసుకొని చేస్తాయి. జన్మ వచ్చితే బుద్ధికే కదా, ఆత్మకేం రాదు కదా. మరి అది జన్మ కోసం అది వెళ్ళిపోయా. మరి ఆత్మ కథ ఏంది? జన్మ కోసం వెళ్ళిపోయింది ఏంది? బుద్ధి. మనం సర్వాంతర్యామి ఆత్మ. అది కదిలేదు లేదు, మెదిలేదు లేదు.
మరి వాడికి జ్ఞానికేమో మరి శరీరమే, జ్ఞానికేమో వాడు పుట్టడు అట్లే ఉంటాడు, అది ఇది అన్ని అక్కడే ఉంటాయి, అన్ని అన్నీ ఉంటాయి అంటివి. మరి వీడిదేమో వీడు ఉండవు, వీడు వెళ్ళిపోతాయి. మరి వెళ్ళిపోయిన తర్వాత పురుషుడి గతి ఏంది, ఆత్మ గతి ఏంది, నీ గతి ఏంది? అవును, రెండు విభాగాలైంది. ఒకటి ఆత్మ, ఒకటి అనాత్మ. ఒకటి మనము, ఒకటి మనం కాంది. ఏది మనం ఆత్మ, మనం గాంధీ జాగ్రత్త స్వప్నము సుషుప్తి. ఈ మనం గాంధీ ఇది కనబడుతుంది కానీ లేదు. అర్థమైందా? అయితే మరి ఈ బుద్ధి ఏమో తన కర్మ కొద్ది వెళ్ళిపోయా, అదేదో జన్మెత్తే. మరి పురుషుడు కథ ఏంటి? వీడి పరిస్థితి, వీడు కర్మ చేయకపోయా. ఇప్పుడు ఆత్మ మూర్త పదార్థం కాదు కదా, వ్యాపక పదార్థం. ఆకాశం ఏం పని చేస్తుంది? ఆకాశం పని చేస్తుందా? చేయదు. ఆత్మ ఆకాశ గర్భం, ఆత్మ గర్భంలో ఆకాశం ఉంది, దానికంటే పెద్దది. మనలో కర్మనే సంభవం కాకపోయా. మరి ఈ విధంగా చనిపోయినటువంటి అంతఃకరణం అంతా శరీరం నుండి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మరి సాయత్రాయమాత్మ అణిమానం నేతి జరయావా ఉపతపతావా అణిమానం నిగచ్చతి తద్యథామ్రం వా ఉదుంబరం వా పిప్పలం వా బంధనాత్ ప్రముచ్యతే ఏవమేవాయం పురుషః ఏభ్యః అంగేభ్యః సంప్రముచ్యః పృథః పునః ప్రతిన్యాయం ప్రత్యోన్యాద్రవతి ప్రాణాయైవ తద్యథా రాజానమాయాంతం తద్యథా రాజానమాయాంతముగ్రాహ ప్రత్యనసః సూతగ్రామణ్యో అన్నై పానైరావసతై పరికల్పంతే అయమాయాత్తేమాగచ్చతీతి అహైవం విదగుం సర్వాణి భూతాని ప్రతికల్పంతే ఇదం బ్రహ్మాయాతి ఇదం ఆగచ్చతీతి. అంటే శరీరం బలహీనమైన సాయత్రాయమాత్మ అణిమాణం నేతి అంటే శరీరం బక్క అవుతుంది కదా, లావు ఉన్నాం సస్పేమితలా ఉంటుందా అంటే అణిమాణం అనేది జరయావా ఉపతపతావా అణిమాణం నిగచ్చతి. జ్వరంతోటో రోగంతోటో బలహీనమైపోయి ముసలితనం వల్లనో, జర అంటే ముసలితనం, ఉపతపతావా అంటే రోగం వల్లనో బలహీనమైపోయి మరి ఈ విధంగా తామ్రంబ ఉదుంబరంబ పిప్పలాత్ బంధనాత్ ప్రముచ్యతే. ఇట్లా ఒక మామిడి పండు, ఒకటి మేడి, ఒకటి మర్రి, అది పండిన తర్వాత చెట్టుకు తనకు ఇటువంటి సంబంధం లేనట్టు, చెట్టుకు తనకు సంబంధం తెగిపోయిన తర్వాత రాలి కింద పడ్డట్టుగా ఈ జాత్యాయుర్భోగాలు అయిపోయి మరి శరీరం నుండి మరి యథామ్రంబ ఉదుంబరంబ పిప్పల ప్రముచ్యత ఏవమేవాయం పురుష ఏభ్య అంగేభ్య సంప్రముచ్య అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టి పునః ప్రతిన్యాయం ప్రత్యోన్యాద్రవతి ప్రాణాయైవ. ఇంతకుముందు ఒక జన్మ నుండి ఈ జన్మకు వచ్చినట్టు ఈ జన్మ నుండి ఇంకొక జన్మకు పోతాడు. ఇది మహాత్మ తిరుగుతూనే ఉంటాడు. మరి బుద్ధి మరి పురుషుడి కథ ఏంటి అని అంటున్నాడు. పురుషుడి కథ ఏంటి అంటున్నాడు. ఇక్కడ జరిగేదంతా హృది తద్యథా రాజారమాయ అంత ముగ్గుర ప్రత్యేనస అంటే ఒక రాజుగారు పోతుంటే ఆ రాజుగారు వెనక సైన్యం ఉంటుంది కదా. ఇక్కడ రాజుగారు బుద్ధి, సైన్యం ఏంది మొత్తం జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణాలు ఇవన్నీ పోతూ ఉంటే రాజుగారు ఊళ్ళోకి వస్తున్నారని తెలిస్తే ఊరు వాళ్ళందరూ ఆయన కొంచెం మంచి ఏర్పాట్లు చేసినట్టుగా ఆ విధంగానే మరి ఈ ఆవిడకు 5 నెలలు పూర్తి అయ్యి 6వ నెలలు కాగానే ఇక మనవడో దేవుడో ఇదం బ్రహ్మాయాత్ ఇదం ఆగచ్చతి అందరిని పిలిపించు రెండోయ్ మా ఇంటికి ఏదో దేవుడు వచ్చిండో అని శ్రీమంత కార్యక్రమం చేస్తారు కదా. ఆ విధంగా చేసినట్టు వీడేమో వెళ్ళిపోయా. మరి పురుషుడు కట్టే ఏంటిది అని అడిగింది ఆయన. పురుషుడిలో కర్మనే లేకపోయా, ఆయన కర్మే లేకపోయా, వాడి గతే లేకపోయా. సో వ్యాపకమైన పదార్థం కదిలేదు ఎట్లా, కదిలేదు ఎట్లా, అది కదిలేదు ఎట్లా. బుద్ధి అంటే ఈ జన్మ నుండి ఆ జన్మకు, ఆ జన్మ నుండి ఆ జన్మకు, ఈ లోకం నుండి ఆ లోకానికి, ఈ ఇంటి నుండి ఆ ఇంటికి, ఈ ఊరు నుండి ఆ ఊరికి, ఇదన్నీ తిరుగుద్ది. కానీ మరి పురుషుడు వీడి గతి ఏంటి? ఆత్మజ్ఞానం అయితేనే వాడు బడి ఉండే. మరి అజ్ఞాని కథ ఏంటి? పోవాలి కదా. ఆత్మజ్ఞానైనా పురుషుడే, అజ్ఞానైనా పురుషుడే. అజ్ఞాని పురుషుడు కాకుండా పోతారా ఏంటి? పురుషుడే. మరి జ్ఞాని పురుషుడు, మరి అజ్ఞాని పురుషుడే, జ్ఞాని పురుషుడే. ఇద్దరు రెండు పురుషులు లేరు కదా, ఉండదు ఒకటే కదా. మరి వాడున్నాడు, మరి వీడెక్కడ బాయ్? వీడెక్కడ ఉన్నాడు? ఇక్కడ అజ్ఞాని ఎక్కడ పోయాడు? అర్థమైందా? మరి అజ్ఞాని పోయిండు అందామా,
వ్యాపక పదార్థం. వ్యాపక పదార్థం పోలేదన్నామా, పోతున్నాడు. మరి పోతున్నాడు ఎవడు? తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్య అస్య బాహ్యతర. పోతది పోదు. ఈ లోపల కూర్చొని మాట్లాడుకున్నాం. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికి. దీని సమాధానం మనకి ఎక్కడ దొరుకుతుందంటే, అదే మనకు జ్యోతిర్బ్రాహ్మణంలో ముందుకు పోయిన తర్వాత ఇది ఇక్కడ సంక్షిప్తంగా చెప్పిండు. అక్కడ జ్యోతిర్బ్రాహ్మణులు దీనికి మొత్తం వ్యవహారం తెగదు కదా. ఊరికే వాళ్ళిద్దరు పోయి లోపల మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారో మనకేమీ తెలియదు. మనకేం తెలియదు. మనకైతే భ్రమ ఉంది కదా. ఇప్పుడు ఆయన ఆర్తబాగుడికి భ్రమ పోయింది. వాళ్ళు ఏదో రహస్యంగా మాట్లాడుతున్నారు, మనకు భ్రమ పోలేదుగా. వాళ్ళిద్దరు చెప్పాలి. అందుకనే వాళ్ళ రహస్యం అట్లా ఉంచిన తర్వాత మొత్తం మీద తేలింది ఏంటంటే, ఈ బుద్ధితో పాటు జీవుడు ప్రయాణం అవుతాడు. బుద్ధితో పాటు జీవుడు ప్రయాణం అవుతాడు. ఎక్కడ పోతాడు? పుణ్యోవై పుణ్యేన కర్మణా భవతి. మరి పుణ్యం చేస్తే పుణ్యలోకాలకు, పాపం చేస్తే పాపలోకాలకు. స్వామీజీ ఏమి లేదు, అట రాసింది నేను చెప్తున్నాను. పుణ్యోవై పుణ్యేన కర్మణా భవతి, పుణ్యోవై పుణ్యేన కర్మణా భవతి. ఈ భవతి శబ్దం ఉంది కదా, ఈ భవతి శబ్దం పురుషుని కోసం ప్రయోగించింది. ఇది బుద్ధి కోసం కాదు, ఇది పురుషుని కోసం. ఆయన అడిగింది దేనికోసం? పురుషుని కోసం. మరి నేను చెప్పింది దేనికోసం? సమాధానం సరిపోయింది కదా. మీరు చెప్పిందంటే ఇక్కడ తేడా లేదు. ఈ శాస్త్రం ఏం చెప్పిందో మీరు చెప్పారు, మభ్య పెడుతున్నారు. నేనే ఇప్పుడు దాంట్లో ఉన్నదే మనం చర్చించుకోవాలి కదా. అయితే ఇప్పుడు దీనికి సమాధానం కావాలంటే మనం చాలా ముందుకు వెళ్ళాలి, జ్యోతిర్బ్రాహ్మణంలోకి వెళ్ళాలి. ఇక్కడ దొరకదు, ఇక్కడ దొరకదు. మరి ఈ ఆత్మ ఎట్లా, సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ ప్రయాణం చేసేది ఎట్లా? అది ప్రయాణం చేసేదానికి తను లేని చోటు లేదు కదా. అంతటి ఉన్నది ప్రయాణం చేసేది ఎట్లా? కానీ చేస్తున్నది అంటారు. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే. అది పోతుంది పోదు, దూరంగా ఉంది దగ్గరగా ఉంది. తదంతరస్య సర్వస్య, అందట్లోపటి ఉంది అందట్లోపటి లేదు. అన్ని విరుద్ధ పదాలు. ఇక్కడ కూడా ఆయన అడిగిన దానికి ఈయన చెప్పిన దానికి విరుద్ధంగానే కనబడుతుంది మనకు. మొత్తం విరుద్ధంగా ఉంది. బుద్ధి ఏమో జన్మ కోసం వెళ్ళిపోయా. మరి పురుషుడు ఎక్కడ బాయ్? ఆ పురుషుడేమో ఆన్నే ఉండే జ్ఞాని పురుషుడు. మరి అజ్ఞాని పురుషుడు ఎక్కడ బాయ్ అని పట్టేసిండు. అరే నువ్వు చిన్న విషయం అడగలేదురా బాబు, లోపలికి రా, మాట్లాడుకుందాం, 10 మందిలో మాట్లాడుకునేది కాదు, రా అని లోపలికి తీసుకెళ్ళి జనకుడికి చెప్పినటువంటి రహస్యం ఈయనకి చెప్పిండు. జనకుడు ఉన్నాడు కదా, యాజ్ఞవల్క్య జనక సంవాదం ఉంది కదా. యాజ్ఞవల్క్య జనక సంవాదంలో జ్యోతిర్బ్రాహ్మణంలో కిం జ్యోతిరేవాయం పురుష అని అడిగింది కదా. అడిగిన దానికి చెప్పిన సమాధానము ఇక్కడ చెప్పిండు ఆయన. కానీ అది బయట పెట్టలే. ఇది ఇప్పుడు ఎక్కడ బయటపడ్డది? జ్యోతిర్బ్రాహ్మణంలో బయటపడింది. అది అవునండి. అంటే దీని సమాధానం కావాలంటే జ్యోతిర్బ్రాహ్మణానికి వెళ్తే తప్ప దీని సమాధానం మీకు దొరికే సమస్య లేనే లేదు. జ్యోతిర్బ్రాహ్మణం తప్పకుండా చదవాల్సిందే. నీకు ఇదేమి రహస్యం బయట పెట్టలే. వాళ్ళ కర్మల గురించే మాట్లాడింది తప్ప పురుషుని గురించి మాట్లాడలే. ఆయన అడిగింది పురుషుని గురించి, వీళ్ళు మాట్లాడుకునేదేమో కర్మ గురించి. పుణ్యం చేసుకున్నవాడు పుణ్యలోకానికి, పాపం చేసిన వాడు పాపం లోకానికి పోతాడు అంటున్నాడు తప్ప పురుషుని గురించి మాట్లాడలే. అంటే దీనికి రహస్యం ఏంటంటే, విషయం ఏంటంటే, ఇప్పుడు సమస్య ఏంటంటే, మనం జ్యోతిర్బ్రాహ్మణంలోకి పోయిన తర్వాత అక్కడ ఏమొస్తుందంటే, అస్తమిత ఆదిత్య యాజ్ఞవల్క్య చంద్రమస్య అస్తమితే శాంతే అగ్నౌ శాంతాయాం వాసి కిం జ్యోతిరేవాయం పురుష అంటాడు. అంటే నిద్రపోయిన తర్వాత సూర్యజ్యోతి కానీ, చంద్రజ్యోతి కానీ, అగ్నిజ్యోతి కానీ, వాక్కుజ్యోతి కానీ లేకుండానే స్వప్నంలో దేదీప్యమానంగా ప్రపంచం అంతా బుద్ధి చూస్తున్నది కదా. మరి ఏ జ్యోతితోటి బుద్ధి ప్రపంచాన్ని, అంటే స్వప్నాన్ని చూస్తున్నదంటే, మరి ఆత్మనైవాయం జ్యోతిశాస్తే పల్లి అయితే కర్మ కురితే విపల్యేతి అంటాడు అనమాట. అంటే మన జ్యోతి వల్ల బుద్ధి, అంటే మన వల్ల బుద్ధి ప్రేరితమై
ఆ ప్రేరితమైనటువంటి బుద్ధి స్వప్నాన్ని చూస్తున్నదని. అట్లాంటప్పుడు అప్పుడు అడిగాడు అనమాట, కథమ ఆత్మేతి, కథమ ఇక పోయింది, జాగ్రత్త పోయింది, స్వప్నం పోయింది, సుషుప్తి పోయింది, డైరెక్ట్ ఆత్మను గురించి అడిగింది. ఆత్మ అంటున్నావు కదా, ఆత్మతోటే బుద్ధి. జాగ్రత్త చూసినా బుద్ధి మనతోటే చూస్తుంది, స్వప్నం చూసినా మన చైతన్యంతో చూస్తుంది. మరి సుషుప్తిలో ఉన్నా కానీ బుద్ధి మన చైతన్యంలోనే లీనమైపోతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా స్వప్న విషయానికి వచ్చేప్పటికీ మరి అది బుద్ధికి చైతన్యం ఎట్లా కలిగిందంటే మన వల్లనే కలిగింది. అయితే మనం అంటే ఏంది, మనం అంటే ఏంది, అక్కడ అజ్ఞాన పురుషుని గురించి మాట్లాడి కథమ ఆత్మేతి యోజం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతర్జ్యోతి పురుష సా సమాన సన్నుభౌ లోకావను సంచరతి ధ్యాయతి వా లీలాయతి వా సహి స్వప్నో భూత్వా ఇమం లోకమతిక్రామతి మృత్యో రూపాణేతి. అక్కడ స్పష్టంగా మనకి ఏం చెప్పిందంటే, మరి యోయం విజ్ఞానమయ ప్రాణేషు, ప్రాణ అంటే ప్రాణజాతీయేషు భిన్న, విజ్ఞానమయ అంటే విజ్ఞాన ప్రాచుర్య అపరిలుప్త జ్ఞానస్వరూప. శంకరాచార్యులు రాస్తారు, అపరిలుప్త జ్ఞానస్వరూప. అపరిలుప్త అంటే ఇప్పుడు బుద్ధికి కూడా జ్ఞానం ఉంది, కానీ జాగ్రత్తలో జ్ఞానం ఉంటుంది, స్వప్నంలో జ్ఞానం ఉంటుంది, సుషుప్తి సమాధి పోయేప్పటికీ జ్ఞానం లేదు. కానీ మన జ్ఞాన స్వరూపం అపరిలుప్త. అదేమో లుప్త, దానికి పరిలుప్తం ఉంది. దానికి మనకు జ్ఞానం ఉంది. ఇప్పుడు మనకు అంటే బుద్ధితో మాట్లాడుతున్నా కాబట్టి బుద్ధి, జాగ్రత్తలో జ్ఞానం ఉంది. నన్ను నువ్వు చూస్తున్నావు, నిన్ను నేను చూస్తున్నా, శబ్దస్పర్శ రూప సగంధాలు, సంసారం, సన్యాసం అన్నీ నడుస్తున్నాయి, చకచక చకచక నడుస్తున్నాయి, చకచక చకచక మరి నడుస్తున్నాయి. స్వప్నంలో కూడా బ్రహ్మాండంగా చకచక చక ఎవరి సంసారం కొత్త కొత్త లోకాలు, స్వప్నంలో కూడా కొత్త సంసారం నడుస్తూ ఉన్నది. మరి సుషుప్తి పోయేప్పటికీ బుద్ధి జ్ఞానం ఉందా, పరిలుప్తమైందా కాలేదా? లుప్తమైంది, పరిలుప్తం కాలే, మళ్ళీ పొద్దున వస్తుంది కదా, లుప్తమైంది, పరిలుప్తం కాదు. మరి పొద్దున్నే వచ్చి జ్ఞానం కలుగుతుంది. కానీ ఒకసారి మనకు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత దానికి పరిలుప్తం అయిపోతుంది, బుద్ధి పరిలుప్తం, మనం అపరిలుప్తులు. మన జ్ఞానం అనేది లోపించేది కాదు. మనం జాగ్రత్తకు సాక్షి, స్వప్నానికి సాక్షి, సుషుప్తికి కూడా సాక్షి, సమస్త ప్రపంచానికి మనము సాక్షి. అంటే యద్వై తన్న పశ్యతి పశ్యన్వై తన్న సుషుప్తిలోనే కూడా చూస్తూనే ఉన్నాం, సమాధిలో కూడా చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం, ముక్కుతో వాసన చూస్తున్నాం, కంటితో చెవి, అన్ని శక్తులు ఉన్నాయి. నేను చెప్పిన 11 శక్తులు చెప్తున్నాము, 11టికి 11 అట్లే ఉంటాయి అన్నమాట. మన జ్ఞానశక్తి అనేది లోపించేది కాదు. బుద్ధి జ్ఞానశక్తి ఉంది కదా, మన ప్రభావం చేత అది ప్రేరితమై జాగ్రత్త అవస్థలో తాండవం చేస్తుంది, బ్రహ్మాకారంగా తాండవం చేస్తుంది, ప్రజాపతి ఆకారంగా తాండవం చేస్తుంది, ఇంద్రుడిగా తాండవం చేస్తుంది, మరి పితృలోకంలో తాండవం చేస్తుంది, గంధర్వలోకంలో తాండవం చేస్తుంది, భూలోకంలో తాండవం చేస్తుంది. ఏంది? బుద్ధి 14 లోకాలలో బుద్ధి తాండవం చేస్తూనే ఉంటుందన్నమాట. బుద్ధి తాండవం ఎప్పుడు? జాగ్రత్తల, స్వప్నంలో దాని తాండవం నడుస్తుంది, మామూలుగా ఉండదు. మళ్ళీ రాత్రంలో లుప్తం అవుతుంది, పరిలుప్తం కాలే. ఎవరికి పరిలుప్తం అవుతుంది? ఆత్మజ్ఞానం కలిగితే పరిలుప్తం అవుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తుండంటే, బుద్ధికి జ్ఞానము లుప్తం కానీ కాకపోని, జాగ్రత్తలో లుప్తం కావట్లేదు, స్వప్నంలో లుప్తం కావట్లేదు, సుషుప్తికి వచ్చేప్పుడు లుప్తం అవుతుంది. కానీ మనం అపరిలుప్తున్నాం. జాగ్రత్తలో మనం ఉన్నాం, స్వప్నంలో మనం ఉన్నాం, సుషుప్తిలో మనం ఉన్నాం, బుద్ధి ఉన్నా మనం ఉన్నాం, బుద్ధి లేకపోయినా మనం ఉన్నాము. అపరిలుప్త జ్ఞాన స్వరూపులం మనం, అపరిలుప్త జ్ఞాన స్వరూపులం. మరి పుణ్యోవై పుణ్యేన కర్మణాభవతి పాపేనేతి. సరే, జ్ఞానస్వరూపురమే. మరి జన్మ అంటున్నవి ఏంది? జన్మ వచ్చిందంటే సమానస్సన్ అంటే మనం బుద్ధితో సమానమైపోయి, సమానమైపోయి. ఇప్పుడు వాస్తవికంగా ఒక నీళ్ళు ఉన్నాయి, ఒక పాలు ఉన్నాయి అనుకోండి, పాలు స్వచ్ఛమైన పాలు తెల్లగా ఉంటాయి కదా, దాంట్లో ఒక నీలం కానీ లేకపోతే రక్తరత్నం కానీ ఏదో రంగురత్నాన్ని తీసుకుపోయి ఒక
గాజు గ్లాసులో పాలు పోసి ఆ మధ్యలో ఒక ఆకుపచ్చ కానీ నీలం కానీ ఒకటి వేసినాం అనుకోండి, ఒక రత్నాన్ని. ఇప్పుడు బయటికి చూపించిన తర్వాత ఇప్పుడు 4 గ్లాసులలో 4 రత్నాలు వేసినాం. 4 రంగులు ఉన్నాయి. ఇప్పుడు ఈ పాలు ఏ రంగు ఉన్నాయి, ఆ పాలు ఏ రంగు ఉన్నాయి, ఆ పాలు ఏ రంగు ఉన్నాయి, ఈ పాలు ఏ రంగు ఉన్నాయి అని అడిగినాం అనుకోండి, మనం చెప్పమా? చెప్తాం. ఇవి ఈ రంగులు ఉన్నాయి, ఆ రంగులు ఉన్నాయి, ఆ రంగులు ఉన్నాయి, అసలు పాలక రంగు ఉందా? లేదు. మరి రంగు ఎక్కడి నుండి వచ్చింది? ఇది మనకు కూడా ఏ రంగు లేదు, బుద్ధి రంగు పట్టుకున్నది. మనకు ఏ రంగు లేదు, మనకు బుద్ధి రంగు పట్టుకొనే బుద్ధి ఏదైతే మనం అయినాం. సమానస్స. ఆ బుద్ధి రంగు పట్టుకొని వాడు బ్రాహ్మణుడు అవుతాడు, వాడు క్షత్రుడు అవుతాడు, వాడు బ్రహ్మదేవుడు అవుతాడు, వాడు ప్రజాపతి అవుతాడు, వాడు బ్రహ్మచారి అవుతాడు, వాడు సన్యాసి అవుతాడు, వాడు గృహస్థు. ఇదంతా బుద్ధి రంగే. బుద్ధి రంగే. సమానస్సన్. ఆ బుద్ధితో తాదాత్మ్యాన్ని పొంది బుద్ధి ఎట్లయితే అట్లా అయిపోయి కావడం పేరే, దాని పేరే సంసారం. ఆత్మజ్ఞానం లేనివాడు ఆ విధంగా సంసారి అయ్యి బుద్ధి కర్మలన్నీ నా కర్మలే అనుకొని ఆ రత్నానికి ఉన్న రంగు నారంగి అనుకుని పాలు అనుకున్నట్టుగా వీడు ప్రయాణం చేస్తాడా? అంతేగా మరి. పోతున్నా అనుకో. ఇప్పుడు మీరు ఇంటి నుండి వచ్చిందా రాలేదా? వచ్చినా. మరి మీరు వచ్చినప్పుడు ఇక మరి వాళ్ళు పోతారు, పోయేవాడు. ఇది బుద్ధి ప్రయాణం చేసింది. నేను ఎక్కడ ప్రయాణం చేశాను? ఇంతకుముందే అన్న వచ్చా నేను. బుద్ధి చేసింది. బుద్ధి అని ఇప్పుడు అంటున్నావు, అడిగినప్పుడు వచ్చిన అంటే పరిమితమైన జీవుడు పట్టుకొచ్చింది ఇక్కడికి. ఏమైనా మీరు ఇంటి నుండి వచ్చినారంటే వచ్చినా అన్నావు కదా, అర్థమైందా? ఇది తాదాత్మ్యం అన్నమాట. బుద్ధి ఏదైతే అదే అయితే బుద్ధి పుణ్యాత్ముడైంది అనుకో, పుణ్యలోకాలకు పోతాం. బుద్ధి పాపాత్ముడైతే పాపలోకాలు పోతారు అనమాట. ఈ విధంగా మనం ఉదాహరణకి చెప్పాలంటే, ఇప్పుడు నహుషుడు అనేటువంటి వాడు పెద్ద రాజు. ఆయన పెద్ద రాజు. ఆయన పెద్ద పెద్ద పుణ్య కార్యక్రమాలు చేసి, ఎవ్వరు చేయనంత పుణ్య కార్యక్రమాలు చేసి ఆయన ఎక్కడికి పోయిందంటే దేవలోకానికి పోయింది. దేవలోకానికి ఎందుకు పోవాల్సి వచ్చిందంటే, మరి త్వష్ట ప్రజాపతి ఆయన కొడుకు విశ్వరూపుడు. ఆ విశ్వరూపుణ్ణి ఇంద్రుడు చంపిండు. విశ్వరూపుణ్ణి ఇంద్రుడు చంపిండు. ఆ కోపం మీద ప్రజాపతి ఒక పెద్ద యజ్ఞాన్ని చేసిండు. పెద్ద యజ్ఞాన్ని చేసి ఆ యజ్ఞంలో వృత్రాసురుడు పుట్టిండు. ఇంద్రుడు చంపడానికి వృత్రాసురుడు పుట్టిండు. ఏమి ఆ వృత్రాసురుడికి ఇంద్రుడికి ఘోరమైన యుద్ధం జరిగింది. యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో వృత్రాసురుడిని చంపేసిండు. ఎవరు? ఇంద్రుడు. దీనికి బ్రహ్మహత్యా దోషం పట్టుకున్నాడు. మరి అగ్ని నుండి పుట్టిండు కదా, అందులో త్వష్ట ప్రజాపతి సంతానమే కదా. ఆయన కొడుకుని చంపే, మళ్ళీ వీడిని చంపే. ఇక ఆయన ఈ ఇంద్ర పదవికి అర్హుడు కాకుండా పోయిండు. ఇంద్ర పదవికి బ్రహ్మహత్యా దోషం ఉన్నాడు, అర్హుడు కాకుండా పోయేప్పటికీ ఈయన నహుషుడు, ఈయన పిల్లవో యజ్ఞాలు యాగాలు చేసేసి ఈయనని తెచ్చి కూర్చోబెట్టినాడు. ఎవరిని? నహుషుని కూర్చోబెట్టేసిండు. నహుషుని కూర్చోబెడితే ఆయన బ్రహ్మాండంగా చాలా కాలం రాజ్యం ఏలిండు. రాజ్యం ఏలిన తర్వాత శచీదేవి పైన కనుబడింది. శచీదేవి పైన కనుబడింది. ఆల్రెడీ ఇంద్రుడితో వివాహం అయింది కదా, కనుబడింది. వీళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారు కదా. కనుబడిన తర్వాత తన మనసులో మాట చెప్పేది ఎవరు? నహుషుడు. చెప్పేప్పటికీ ఆమెకు పెద్ద అణుబాంబు పేలినంత పని అయిపోయింది. పోయి ఆయన బృహస్పతి కాళ్ళు పట్టుకుంది. అయ్యా స్వామి, నన్ను రక్షించాలా మీరే, అంటే నువ్వేం కంగారు పడకలే నేను అని ఆ చెవిలో మంత్రం వదిలిండు. మంత్రం వస్తే ఆమె ఒక చిట్టి రాసి పంపింది. ఆ చిట్టిలో ఏముందంటే సప్త ఋషులు పల్లకిలో మోసుకొని రావాలా ఆయన్ను. సప్త ఋషులు పల్లకిలో మోసుకొని వచ్చి నన్ను తీసుకొని పోవాలి అదే పల్లకిలో. అట్లయితే వస్తా అన్నది. అదేం పని, మళ్ళీ ఈ రహస్యం తెలవకూడదు కదా, తెలిస్తే మళ్ళీ ఫెయిల్ అవుతుంది. అదెంత పని అండి.
మరి ఆయన సభలో ఈ సప్తఋషులంతా బ్రహ్మర్షులంతా ఇంద్రుని దగ్గర ఆయన పరిచారకులు కదా, అంటే ఇక ఆయన సభలో ఉండేవాళ్ళు కదా, చెప్తేనే వాళ్ళు ఏం చెప్తే వినాలి వాళ్ళు. ఇక సప్త ఋషులను పిలిపించారు. సప్త ఋషులు పల్లకిలు మోస్తూ ఉన్నారు. మోస్తూ ఉంటే ఒక ఆయన అగస్త్యుడు ఉన్నాడు, ఒక ఆయన పుట్టి ఆయన కొంచెం మరి వికలాంగుడు పుట్టి ఏందో తెలియదు, రెండు ఉన్నాయి దాంట్లో. అది కొంచెం సరిగ్గా నడవట్లేదు అనమాట. ఇక ఈయన పద 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 తొందర, మరి తొందర ఎందుకో తెలియదు. ఏదో ముహూర్తం పెట్టుంటారు ఈ టైంకి రావాలని. ఆ ముహూర్తం దాటిపోతుంది అని పద పద సర్ప 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 సరగత ధాతు అది సర్ప సర్ప పద 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 అని. ఇక ఒకసారి ఎందుకు ఆయన కోపం మంచి కాలుతుంది అని ఇట్లా పద పద అని. ఎవరిని? అగస్త్యుని. ఆయనే ఆయన కాలు ఎంత ఉందో అంతే అడిగేస్తారు కదా. అంతప్పుడు ఇంతప్పుడు కాలు అంతప్పుడు దూరం చేస్తుందా? ఏరు కదా. అప్పుడు సర్పని కాలుతానండు. దానికి కావరం అంటారా ఏమంటారు? కావరం పెరిగింది. ఎందుకంటే అధికారం వచ్చినప్పుడు కావరం పెరుగుతుంది. ఎవరికైనా ఎవరికి అధికారం ఇచ్చినామనుకో కొద్ది రోజులు బాగానే ఉంటుంది, తర్వాత కావరం వస్తుంది, అది బయటపడుతుంది. అర్థమైందా? ఇక చూడు అనగానే ఆయన పల్లకి పక్కకు జరిగిండు. కమండం అనేది తీసుకొని మొఖాన కొట్టిండు. నన్ను సర్ప 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 అంటావు, నువ్వు సర్పమైపో అని శాపం. అర్థమైందా? నువ్వే సర్పమైపోరు అన్నాడు. ఇక చూడు, అప్పుడు అదే శరీరం సర్పం అయిపోయింది. ఈయన చనిపోయి సర్పం కాల, అదే శరీరం సర్పం అయిపోయింది. ఆ మహాత్ముడికి ఎంత శక్తి ఉందో చూడు. మనం ఒక జన్మ ఎత్తాలంటే ఈ శరీరాన్ని త్యాగం చేసి ఆ శరీరానికి పోవడం పెద్ద ప్రాసెస్ ఉంది. ఆ మహాత్ముడు నీళ్లు ముఖాన కొట్టి పడేసిండు అనమాట. సర్పోభవ అన్నాడు ఒకటే మాట. సర్పోభవ అనేప్పటికీ ఆ క్షణంలోనే అంత తలకాయో పక్క తో పెద్ద సర్పం అయిపోయింది. పెద్ద సర్పం అయిపోయింది. ఆ దేవతలందరూ వచ్చి ఎట్లో గట్ల ఆ స్వర్గం నుండి కింద పడేసారు దాన్ని లాక్కపోయి. అర్థమైందా? ఆ సర్పాన్ని తీసి కింద పడేది ఉండకూడదు కదా స్వర్గలోకంలో. అందుకు శాపగ్రస్తులు అయిపోయా. ఇక మరి పెద్ద మడుగులో పడ్డాడు. అది కూడా ఇక రాజుగారుగా ఈయన ఇంద్రుడు కదా. ఆ ఇంద్రుడి దగ్గర పెద్ద మడుగులో పడ్డాడు. చాలా కాలం ఉన్నాడు. ఆ అగస్త్యునికి మళ్ళీ ఏదో కాళ్ళు చేతులు పట్టుకున్న తప్పైంది, ఏదో కవరం ఎక్కి నేను ఇట్లా చేశా నన్ను అది ఇది అంటే, సరే భూలోకానికి పోయిన తర్వాత చాలా కాలానికి మరి ద్వాపర యుగం వస్తుంది. ద్వాపర యుగంలో ధర్మరాజు వస్తాడు. ఆ ధర్మరాజుతోటి నీ కష్టాలు చెప్పుకో, అవి ఆయన కానీ వింటే మళ్ళీ నీకు శాప విముక్తి కలుగుతుందని చెప్పిండు అనుకోండి. యక్ష ప్రశ్నలు అంటారు అవి. యక్షుడు వేరు కదా, ఇది సర్పం కదా. ఇది యక్ష జన్మ వేరే ఉంటుంది, సర్పం. ఆ తర్వాత మహాభారతంలో ఈ నహుషుడి ధర్మరాజు సంబంధించిన సంవాదం వస్తుంది. ఆ సంవాదం పూర్తి అయిన తర్వాత శాప విమోచన కలిగి మళ్ళీ తిరిగి ఆయనకి జన్మ వచ్చినట్టు కథ. పుణ్యో వై పుణ్యేన కర్మణా భవతి పాప పాపేనీతి. ఇప్పుడు మరి ఆత్మనే, అవును, కానీ ఆత్మనే కానీ బుద్ధి తాదాత్మ్యాన్ని పొంది పుణ్యం వల్లనేమో స్వర్గానికి పోయి స్వర్గాధిపతి అయిండు. అక్కడ పాపం వల్ల ఏమైంది? ఇప్పుడు అయ్యింది ఏంది ఆడ? బుద్ధి. కానీ అనుభవిస్తుంది ఎవరు? ఆత్మ. ఎందుకు? అజ్ఞానేన వృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవః. అజ్ఞానం ఆత్మజ్ఞానం బుద్ధికి తనకు వివేకం లేని కారణాన, తన స్వరూప జ్ఞానం లేని కారణాన ఆ విధంగా అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ విధంగానే మనకు కొంచెం ఇంకొక చోటు పోతే నందీశ్వరుడు ఉంటాడు. అవును. నందీశ్వరుడు తండ్రికి సంతానం లేదు. నందీశ్వరుడు తండ్రికి సంతానం లేకపోతే ఇంద్రుడి గురించి ఘోరంగా తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి నీకు సంతానమిగా అంటాడు అన్నమాట. ఈయనంటే మరి ఏం కారణమైందో తెలియదు. ఆ తర్వాత ఆయన ఈశ్వరుని గురించి తపస్సు చేసాడు. లేకపోతే ఈయన సలహా చెప్పిండు ఈశ్వరుడి గురించి తపస్సు చేయమని. ఆ ఈశ్వరుడు ఘోరంగా తపస్సు చేసి ఈశ్వరుడు ప్రత్యక్షమైంది అనమాట. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆయనకు నీకు జన్మనిస్తున్నప్పుడు అంటాడు.
అంటే నేనే నీ గర్భంలో పుడతానని. ఇది పురాణంగానే జరిగిన సంఘటన. పుణ్యోవై పుణ్యేన కర్మణ భవతి పాపే నీతి. ఆ తర్వాత కొన్ని గ్రంథాలలో ఏమున్నదంటే ఆయన పుట్టంగానే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఆయన. ఇక మరి ఆయన పుట్టింది అవతార పురుషుడాయ. ఈ ప్రపంచ ధ్యాసం లేదన్నమాట. మరి తండ్రిని పట్టించుకోవడం లేదు. తపస్సు చేసిన తర్వాత నేను ఇంటికి రా అంటాడు, నేను ఇంటికి రానంటాడు. ఇక ఆఖరికి ఈయన తపస్సుకు శివుడు మెచ్చిండు. అరే నీ తండ్రిని వదిలిపెట్టబోతావురా, బాగుండదు, మీ తండ్రికి సేవ చేసి ఆ సేవ పూర్తి అయిన తర్వాత నువ్వు రా అంటాడు అన్నమాట. సరే అని ఆ శివుని మరి ఆజ్ఞతోటి తండ్రికి సేవ చేసి, మరి కొన్ని గ్రంథాలలో తండ్రికి సేవ చేసినట్టు లేదు. మరి చాలా గ్రంథాలు పురాణాలు చూస్తుంటా కదా, చాలా గ్రంథాలలో లేదు. కానీ కొన్ని గ్రంథాలలో కొంతమంది వ్యాఖ్యాకారులు మాత్రం వ్యాఖ్య రాసిండ్రు. ఈ విషయం ఎక్కడొస్తుందంటే మనకు పతంజలి యోగ దర్శనంలో వ్యాసభాష్యం ఉంది. వ్యాసభాష్యంలోనే స్పష్టంగా రాసి ఉంది అన్నమాట నందీశ్వరుని చరిత్ర గురించి. ఉటంకించిన జాత్యాయుర్భోగాలకు సంబంధించి వ్యవహారం వచ్చినప్పుడు ఉటంకిస్తారనమాట. అప్పుడు ఆయన తండ్రి చనిపోయిన తర్వాత ఇప్పుడు మనిషి కదేనా, ఎవరు ఈ నందీశ్వరుడు మనిషి కదా, ఆ మనిషే నందేయుడు. ఈయన చనిపోయి నంది కాబట్లా మనిషే నందే. చూడెట్లుందో మనిషే సర్పం అయినట్టు, మనిషే పాపం వశాత్తు సర్పమైనట్టుగా ఈ మనిషే పుణ్యవశాత్తు ఏమైందో నందీశ్వరుడు అయినాడు. నందీశ్వరుడు అయిపోయి ప్రమదగదాలు ఉన్నాయి కానీ రుద్ర ప్రమదగాణాలలో శ్రేష్ఠుడు అయిపోయింది అనమాట. పుణ్యోవై పుణ్యేన కర్మణ భవతి పాపేనేతి. అది జరిగింది ఏంటి అక్కడ జరిగిందంతా బుద్ధి విలాసం. జరిగిందంతా బుద్ధి విలాసం. ఆ బుద్ధి అట్లా చేస్తుంటే నేను చేస్తున్నానని అనిపించడం ఉంది కదా, దాన్ని భ్రమ. దాన్ని ఏమంటారు? భ్రమ. నేను అక్కడికి పోయినా, ఎక్కడికంటే మన నిమాయిష్ గ్రౌండ్ ఉంది కదా, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, పెద్ద రంగురత్నం ఉంటుంది. దానిలోకి కూర్చుంటే ఇంకా కొంచెం మెల్లగా తిరుగుతుంది. ఎవరో ఫోన్ చేసిరు అంతలోనే నాకు, స్వామి ఎక్కడ ఉన్నావు అంటే, నేను ఈ రంగురత్నంలో తిరుగుతున్నా. రంగురత్నంలో ఏమంటారు? రంగుల రత్నంలో నేను తిరుగుతున్నా. నేను తిరగలే పాడు ఊరికి కూర్చున్న దాంట్లో తిరిగిందేమో అదే తిరుగుతుంటే నేనేమంటున్నానంటే నేను తిరుగుతున్నానని. అరే ఇంతలోనే నాకు ఇది జ్ఞాపకం వచ్చింది. అప్పుడు నేను చెప్పాను, నేను తిరగట్లేదా, నేను తొట్టెట్లే కూర్చున్నా, తొట్టె తిరుగుతున్నానని చెప్పా. అర్థమైందా? వేదాంతం అన్నమాట. ఆ విధంగా తొట్టెలు తిరుగుతుంటే మనం తిరుగుతున్నాం భ్రమ మనకు కలుగుతుందా? కలుగుతలేదా? అయ్యో రామా, నేను ఒకసారి కాశీకి పోయినా. కాశీ నుండి ఆశ్రమానికి వస్తున్నా ట్రైన్లో వీళ్ళు ఫోన్ చేసిండ్రు, ఎంతవరకు వచ్చిండ్రని. నేనన్నా కాశీపేటకు వచ్చినా అని చెప్పిన. ఎంత టైం పడుతుందంటే 3 గంటలు. మళ్ళీ ఆలోచించి నేను రావడం ఏంటి, నేను సీట్లో కదలకుండా కూర్చున్నా. వచ్చింది కదా ట్రైను, వచ్చింది ఏంటి ట్రైను, నేను వచ్చినా అంటున్నా. చూడు, నేను వచ్చిన అంటున్నా కదా. దీన్ని ఏమంటారు? భ్రమ. అదే భ్రమ ఇప్పుడు పట్టుకుంది. అదే భ్రమ. అది పోయేది బుద్ధి, పుట్టేది బుద్ధి, పెరిగేది బుద్ధి. ఏమి దాని తొట్ల మనం కూర్చున్నాం కాబట్టి అది పుణ్యోవై పుణ్యేన కర్మణ భవతి పాపేనేతి. తాదాత్మ బుద్ధి అన్నమాట. అదే ట్రైన్కు నాకు భేదం లేదు. ట్రైన్ నేను పోతున్నా అంటున్నాగా, అభేదం అయిపోయింది కదా. రంగుల రాత్రం తిరుగుతుంది, నేను తిరుగుతుంది, అది తిరుగుతుంది కదా, తాదాత్మ్య బంధనం కదా. ఇది ఇక్కడ జరిగింది ఏంటంటే, తౌహోత్క్రమ్య మంత్రయాన్ చక్రాతే తౌహ యదూచు కర్మహైవ యదూచతురథ యత్ ప్రశంసకం సతు కర్మహైవ. మనకు ఈ పురుషుడు అంటే మనము ప్రయాణం చేసేదానికి అంటే కారణం ఏంటంటే బుద్ధి చేసే కర్మ. ఏం చేసే కర్మ? బుద్ధి చేసే కర్మ. ఆ బుద్ధికి మనకు భేదం లేని స్థితి ఉంది కాబట్టి, ఆత్మానాత్మ విచారణ లేదు కాబట్టి, అది బుద్ధి నేను ఆత్మను,
నా ఆధారంతో ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి నడుస్తున్నాయని తెలియదు కాబట్టి మనకు ఆ బుద్ధి ఎట్లా పోతే నేను అట్లా పోయినట్టు మనకు భ్రమ కలుగుతుంది. బుద్ధి పుణ్యం చేసి పుణ్యలోకాలకు పోతే నేను పోతున్నానని భ్రమ కలుగుతుంది. బుద్ధి పాపం చేసి పాపలోకాలకు పోతే నేను పాపలోకానికి పోతున్నానని కలుగుతుంది అన్నమాట. అంతే తప్ప ఆత్మ అనేది పోయేది కాదు, వచ్చేది అంటే మనం పోయేవాళ్ళం కాదు, వచ్చేవాళ్ళం కాదు. మనం ఈ మాట ప్రపంచంలో చెప్పినామనుకోండి, మనం ఈ మాట సభలో చెప్పినామనుకోండి, పోయేవాళ్ళం కాదు, వచ్చేవాళ్ళం కాదు అని చెప్పినామనుకోండి, వాడు చేసే కర్మలు కూడా చేయడు. వాడు అజ్ఞానంలో చెప్పకూడదు కదా. నువ్వు ఆత్మరా, నీకు పుట్టుక లేదు, నీకు చావు లేదు, నువ్వేం పాపం చేసినా ఏం పుణ్యం చేసినా నీకు అంటదు అని మనం చెప్పినామనుకోండి, ఇక మొత్తం ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోతుంది అన్నమాట. చార్వాకులు చెప్పినట్టుగా యావజ్జీవం సుఖం జీవేత్ రుణం కృత్వా ఘృతం వివేత్ భస్మీభూతస్య దేహస్య పునరాగతరంకుత. మనకు చావు లేదు, పుట్టక లేదు, ఏది లేదు, ఏం లేదు. బుద్ధి చేస్తుంది, కర్మ చేస్తుంది, మనకు సంబంధం లేదు. ఎట్లున్నాయి, మనకేం పాపం అంటదు, పుణ్యం అంటదు, ఇవన్నీ ఆడ సభలో మాట్లాడితే ఎట్లుంటుంది ఇది? కాబట్టి బుద్ధి తాదాత్మ్యం వల్ల, భ్రమ వల్ల ఈ మాదిరిగా తిరుగుతున్నాడు. కానీ పురుషుడు పోయేవాడు కాదు, వచ్చేవాడు కాదు. ముక్త పురుషుడికి అజ్ఞాన పురుషుడికి ఏమి తేడా లేదు. ముక్త ఆత్మ ఎట్లుంటుందో బంధాత్మ కూడా అట్లే ఉంటుంది. ముక్త ఆత్మకు భ్రమ ఉండదు, బంధాత్మకు భ్రమ ఉంటుంది. ఈ భ్రమకు కారణం ఏంటంటే కర్మ. ఈ కర్మవశాత్తు జన్మ వచ్చి, జన్మ వల్ల ఈ మధ్య భ్రమణ జరుగుతుంది. ఈ భ్రమణే కారణం అని చెప్తాడు అనమాట. ఇది శ్రీ బృహదారణ్యకోపనిషద్ భాష్యే తృతీయాధ్యాయే ద్వితీయం ఆర్తభాగ బ్రాహ్మణము. బృహదారణ్యకోపనిషత్తునందు శ్రీమచ్చంకర భగవత్పాదుల భాష్యానికి అనువాద సహితమైన విపుల టీకలో 3వ అధ్యాయంలోని 2వదైన ఆర్తభాగ బ్రాహ్మణము ముగిసినది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.